5th class EVS 11th lesson Earth to Space Worksheets. Worksheet 1. Rewrite the following words: conversation, playground, sailor, Portuguese, Ferdinand Magellan. Next, join the dots and color the pictures. ఇక్కడ ఇచ్చిన డాట్స్ని జాయిన్ చేసి వాటికి కలర్స్ వేయాలి, ఆ పిక్చర్స్కి కలర్స్ వేయాలి. ఈ విధంగా అన్ని పిక్చర్స్కి కలర్స్ వేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 2. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: అబ్జర్వ్, సెంటర్, ఫ్లాట్, పీస్. జాయిన్ ద డాట్స్ అండ్ మేక్ ఏ పాట్ అండ్ కలర్ ఇట్. ఇచ్చిన డాట్స్ని జాయిన్ చేస్తే ఒక పాట్ యొక్క పిక్చర్ వస్తుంది. ఆ పాట్కి కలర్స్ వేయండి. నెక్స్ట్, హౌ డూ యూ సే దట్ ఎర్త్ అపియర్స్ ఫ్లాట్? If we observe some parts of a pot, they appear flat. Like this, the part we live on earth also appears flat. How can you say that the earth is round? The pictures taken by the satellite from space prove that the earth is round. Cut a color paper in the shape of a pot and paste it in the space given. ఒక కలర్ పేపర్ని పాట్ ఆకారంలో కత్తిరించి ఇక్కడ ఇచ్చిన స్పేస్లో అతికించండి. నెక్స్ట్ వర్క్షీట్ 3. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: గ్లోబ్, మోడల్, లొకేషన్, స్పేస్, ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్, కలర్ ద పిక్చర్. ఇక్కడ ఇచ్చిన గ్లోబ్ చిత్రానికి రంగులు వేయండి. నెక్స్ట్, వాట్ ఈజ్ ద మోడల్ ఆఫ్ ఎర్త్? గ్లోబ్. వై డు వి యూజ్ గ్లోబ్ యాజ్ ఏ మోడల్ ఆఫ్ ఎర్త్? వీ కెన్ సీ ద కరెక్ట్ షేప్, సైజ్ అండ్ లొకేషన్ ఆఫ్ ద కాంటినెంట్స్. ఐడెంటిఫై ఇండియా ఆన్ ద గ్లోబ్. గ్లోబ్ మీద ఇండియా ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 4. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, ఇమాజినరీ లైన్, ప్రైమ్ మెరిడియన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ కెన్ వీ డ్రా ఇమాజినరీ లైన్స్ ఆన్ ద గ్లోబ్? గ్లోబుపై మనం వ్యూహాత్మక రేఖలను ఎలా గీయవచ్చు? వీ కెన్ డ్రా వర్టికల్ అండ్ హారిజంటల్ ఇమాజినరీ లైన్స్ ఆన్ ద గ్లోబ్. వాట్ ఆర్ లాటిట్యూడ్స్? అక్షాంశాలు అంటే ఏమిటి? ద ఇమాజినరీ లైన్స్ దట్ ఆర్ డ్రాన్ హారిజంటల్ ఆన్ ద గ్లోబ్ ఆర్ లాటిట్యూడ్స్. వాట్ ఆర్ లాంగిట్యూడ్స్? రేఖాంశాలు అనగానేమి? ద ఇమాజినరీ లైన్స్ దట్ ఆర్ డ్రాన్ వర్టికల్ ఆన్ ద గ్లోబ్ ఆర్ లాంగిట్యూడ్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్. వాట్ ఈజ్ ఈక్వేటర్? భూమధ్య రేఖ అనగానేమి? ద లాటిట్యూడ్ దట్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. ఏ అక్షాంశం అయితే కరెక్ట్గా గ్లోబు మధ్య నుండి పోయి గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుందో దానిని భూమధ్య రేఖ అంటారు. డిఫైన్ ద ప్రైమ్ మెరిడియన్. ప్రథమ రేఖాంశము అనగానేమి? ద లాంగిట్యూడ్ దట్ డివైడ్స్ ద గ్లోబ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ మెరిడియన్. డ్రా ద లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అండ్ ఈక్వేటర్ ఆన్ ద గివెన్ సర్కిల్. ఇక్కడ మీకు సర్కిల్ ఇచ్చాడు, దాని మీద అక్షాంశాలు, రేఖాంశాలు, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ మరియు ఈక్వేటర్ భూమధ్య రేఖను గీసి మీరే గుర్తించాలి. నెక్స్ట్ వర్క్షీట్ 5. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: స్ట్రైట్ లైన్స్, ప్యారలల్ లైన్, క్లాక్, ఇమాజిన్, అమెరికా, జపాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. నెక్స్ట్, డ్రా ద పిక్చర్. కింద ఇచ్చిన గడియారం బొమ్మకు రంగులు వేయండి. ఈ విధంగా మళ్ళీ గడియారం బొమ్మని అందులో గీసి ఇచ్చిన బాక్స్లో వాటికి కలర్స్ వేయండి. నెక్స్ట్, వాట్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్? మీకు ఇక్కడ ఇచ్చిన చిత్రంలో ఏమి కనిపిస్తుంది? పక్కన ఇందాక కనిపించిన చిత్రంలో ఏమి కనిపిస్తుంది? క్లాక్. వాట్ టైమ్ డస్ ద క్లాక్ ఇన్ ద పిక్చర్ షోస్? ఆ క్లాక్లో టైం ఎంత అయినట్టు చూపిస్తుంది. ద క్లాక్ ఇన్ ద పిక్చర్ షోస్ ద టైమ్ 10:10. నౌ ఐడెంటిఫై ద టైమ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద క్లాక్స్ అండ్ రైట్ ఇన్ ద గివెన్ స్పేస్. ఇక్కడ కింద ఇచ్చిన చిత్రపటంలో వేరు వేరు దేశాల గడియారాలు ఇవ్వబడ్డాయి. వాటిలో టైం ఎంత అయిందో గుర్తించి రాయండి. శాన్ ఫ్రాన్సిస్కో 9:43 PM, న్యూయార్క్ 12:43 AM, లండన్ 5:43 AM, ముంబై 10:13 AM, టోక్యో 1:43 PM, సిడ్నీ 2:43 PM. నెక్స్ట్ వర్క్షీట్ 6. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: స్పిన్నింగ్ టాప్, రొటేషన్, డే అండ్ నైట్, రివల్యూషన్, సీజన్, కన్స్టెలేషన్. జాయిన్ ద డాట్స్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్. ఇక్కడ ఇచ్చిన చుక్కలను కలిపి రంగులను వేయండి. నెక్స్ట్,
వాట్ ఆర్ ద టూ మూవ్మెంట్స్ ఆఫ్ ద ఎర్త్? భూమి యొక్క రెండు కదలికలు ఏమిటి? రివల్యూషన్ అండ్ రొటేషన్. వాట్ ఈజ్ ఎర్త్స్ రొటేషన్? భూభ్రమణం అంటే ఏమిటి? ద స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ రొటేషన్. హౌ మచ్ టైమ్ డస్ ద ఎర్త్ టేక్ టు కంప్లీట్ వన్ రొటేషన్? భూమి తన చుట్టూ తను ఒకసారి తిరగడానికి ఎంత సమయాన్ని తీసుకుంటుంది? ద ఎర్త్ కంప్లీట్స్ వన్ రొటేషన్ ఇన్ 24 hours. వాట్ కాజెస్ డే అండ్ నైట్? మనకు పగలు మరియు రాత్రి ఏర్పడడానికి కారణాలేంటి? ద రొటేషన్ ఆఫ్ ఎర్త్ కాజెస్ డే అండ్ నైట్. భూభ్రమణం వలన మనకు పగలు రాత్రి ఏర్పడతాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రొటేషన్ అండ్ రివల్యూషన్? భూభ్రమణం మరియు భూపరిభ్రమణానికి మధ్య గల డిఫరెన్సెస్ ఏమిటి? ద స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ రొటేషన్. ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్ రివల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. గ్లోబ్, రెప్లికా ఆఫ్ ద ఎర్త్. ఎర్త్స్ రివల్యూషన్, సీజన్స్. ఎర్త్స్ రొటేషన్, డే అండ్ నైట్. కాన్స్టెల్లేషన్స్, స్టార్స్. ఇమాజినరీ లైన్స్, లాటిట్యూడ్స్. Next, worksheet 7. Rewrite the following words: stars, sun, planets, satellite, astronomy, telescope, solar system, orbit, asteroids, comets. Next, observe the picture and write the answers. ఇక్కడ ఉన్న పిక్చర్ని అబ్జర్వ్ చేసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. నేమ్ ద ప్లానెట్ నియరర్ టు ద సన్. సన్కి దగ్గరగా ఉండే ప్లానెట్ పేరు మెర్క్యూరీ. ద ప్లానెట్ ఫార్తెస్ట్ టు ద సన్. సన్ నుంచి బాగా దూరంగా ఉన్న గ్రహం పేరు నెప్ట్యూన్. ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఈజ్. అన్నిటికంటే అతి పెద్ద గ్రహం జూపిటర్. ఎర్త్ ఈజ్ ద డాష్ ప్లానెట్ టు ద సన్. సన్కి భూమి ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్లానెట్ నియరెస్ట్ టు ద సన్, మెర్క్యూరీ. ఈక్వేటర్, ప్యారలల్ ఇమాజినరీ లైన్స్. ఎర్త్స్ రొటేషన్, 24 hours. ప్రైమ్ మెరిడియన్, ద లైన్ డ్రాన్ నార్త్ టు సౌత్ 0 degree longitude. ఎర్త్స్ రివల్యూషన్, 365 days. నెక్స్ట్, విచ్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్? మూన్. హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ ద సోలార్ సిస్టమ్? వాట్ ఆర్ దే? 8 planets are there. They are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. Jupiter spelling Jupiter, Jupiter. Next, draw the solar system. సౌర వ్యవస్థ యొక్క పిక్చర్ని గీయండి. Next, worksheet 8. Rewrite the following words: artificial, lunar orbit, Pragyan, mission, lander, Chandrayaan, comprise, rover, broadcasting. Next, match the following. First one is GSLV Mark 3. Second one, Vikram lander. Third one, the lunar orbiter. Fourth one, the Pragyan. Next, choose the correct answer. The earth is between these two planets. భూమి ఏ రెండు గ్రహాల మధ్య ఉంది? ఆప్షన్ బి, వీనస్ అండ్ మార్స్. ద ఫార్తెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ ఈజ్. సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఎర్త్స్ రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్. న్యాచురల్ శాటిలైట్ టు ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ మూన్. Time taken by the earth for one rotation is 24 hours. Seventh one. The first Indian astronaut who went to space was Rakesh Sharma. Moon is not seen on a new moon day because sunlight does not fall on it. A celestial body that moves around the sun in an orbit is planet. How many times does the earth rotate on its axis in one day? Once. Next, worksheet 9. Improve your learning assessment. Write the differences between latitudes and longitudes. అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య డిఫరెన్సెస్ రాయండి. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఓన్లీ
సింపుల్గానే రాశాను. ఫస్ట్ వన్, సర్కిల్స్ రన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఆన్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. ఇమాజినరీ లైన్స్ రన్నింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆర్ లాంగిట్యూడ్స్. రైట్ అబౌట్ ద గ్లోబ్. A globe is a simple and accurate model of the earth. What is the shape of the earth? భూమి ఏ ఆకారంలో ఉంది మనకి? The shape of the earth is like a sphere. గోళాకారంలో ఉంది. If the earth stops its rotation, what will happen? ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది మనకి? If the earth stops its rotation, then day and night may not be formed. ఒకవేళ భూమి తన చుట్టూ తాను తిరగకపోతే మనకు రాత్రి పగలు ఏర్పడవు. నెక్స్ట్, మేక్ ఎ మోడల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ యూజింగ్ బాల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ టు రిప్రజెంట్ ద ప్లానెట్స్. సోలార్ సిస్టమ్ యొక్క మోడల్ని తయారు చేయండి. డిఫరెంట్ సైజెస్ యొక్క బాల్స్ను ఉపయోగించి సోలార్ సిస్టమ్ని తయారు చేయండి. నెక్స్ట్, కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ సెంట్ బై ఇండియా అండ్ దేర్ పర్పసెస్. రైట్ ఎ బ్రీఫ్ నోట్. కృత్రిమ ఉపగ్రహాల యొక్క సమాచారాన్ని గురించి సేకరించండి, వాటి ఉపయోగాలు రాయండి. An artificial satellite is an object that people have made and launched into orbit using rockets. Draw latitudes and longitudes on the surface of a ball. ఒక బాల్ బొమ్మ గీసి, బంతి బొమ్మ, దానిపైన అక్షాంశాలు మరియు రేఖాంశాలు బొమ్మని గీయండి. Why is the Earth the only planet which is only habited by human beings? భూమి మాత్రమే ఎందుకు మానవులకు నివాసయోగ్యమైన గ్రహంగా ఉంది? Because Earth has a large water, 74% of the surface, and living conditions for human beings. Next, choose the correct answer. The model of the Earth is globe. The Earth spins around its own imaginary axis is called rotation. Earth revolution takes about how many days? 365 days. Fill in the blanks. The sun and all the objects that orbit around it is called solar system. The straight imaginary lines on the globe are called longitudes. The latitudes that divides the globe into two equal parts is the equator. Next, match the following. Artificial satellites, Chandrayaan. Rotation, 24 days. Revolution, 365 days. నెక్స్ట్, డ్రా అండ్ కలర్. డ్రా ద సోలార్ సిస్టమ్ పిక్చర్ అండ్ కలర్ ఇట్. సౌర వ్యవస్థ యొక్క బొమ్మ గీసి రంగులు వేయండి. ఈ విధంగా రంగులు వేయండి. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. డిఫైన్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. అక్షాంశాలు మరియు రేఖాంశాలని నిర్వచించండి. లాంగిట్యూడ్స్ మీన్స్ ద ఇమాజినరీ లైన్స్ డ్రాన్ వర్టికల్లీ ఆన్ ద గ్లోబ్ ఆర్ లాంగిట్యూడ్స్. గ్లోబు పైన మనం నిలువుగా గీసిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. Latitudes means the imaginary lines drawn horizontally on the globe are called latitudes. మనం గ్లోబ్ పైన ఊహాజనిత రేఖలు గీస్తాం కదా అడ్డంగా, వాటిని మనం అక్షాంశాలు అంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.